ప్రేమకు నిజం తెలిసేలా చేసి ప్రేమ ధీరజని ఒకటి చేసిన విశ్వక్కి థ్యాంక్స్ చెప్పిన అమూల్య. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఒక మంచి బ్యాంగిల్స్ చూపిస్తూ మీకు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జరగబోయే కథలో ధీరజ్ ప్రేమ ఎలా కలవబోతున్నారో మీకైతే తెలిసిపోతుంది. ఇక ప్రేమ అయితే మాత్రం ధీరజ్ మీద చాలా కోపంగా అయితే ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే విశ్వక్ అమూల్యని ఎంతగానో బ్రతిమలాడతాడు. అమూల్య మాత్రం విశ్వక్ మారాడు అంటే అస్సలు అంగీకరించదు. దాంతో ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు విశ్వక్ అయితే తాగి పడిపోయి ఉన్న అక్కడ ధీరజ్ని చూస్తాడు. ధీరజు ఇలా అయిపోవడానికి కారణం ప్రేమ మీద ఉన్న ప్రేమే వాడిని పరిస్థితికి తీసుకొచ్చింది. వాడెప్పుడు ఎవ్వరికి భయపడేవాడు కాదు, ఎవ్వరి విషయంలోని ఇలా ఉండేవాడే కాదు. వాడికి కుటుంబం అన్నా అలాగే ప్రేమన్నా ఎంతో ఇష్టం. కానీ ప్రేమని మా వాళ్ళు తీసుకొచ్చేసి వాడిని పరిస్థితికి చేర్చారు. వాడిని ప్రేమని కలుపుదామంటే నా మాట ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. వీళ్ళిద్దరినీ ఎలా కలపాలి అని చెప్పేసి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఈలోగానే నేనింకా వాళ్ళకి వీళ్ళకి చెప్పి వీళ్ళిద్దరినీ కలపాలి అనుకోవడం నా భ్రమ మాత్రమే. నేను ప్రేమని ధీరజ్ని కలపాలి అంటే ప్రేమ కళ్ళు తెరిపించాలి. మా వాళ్ళు కావాలని ఇదంతా చేశారు అన్న విషయం ప్రేమకు తెలిస్తే ఖచ్చితంగా ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ధీరజ్ని ఆ రోజు ఎలా రెచ్చగొట్టారో నేను చూశాను. అత్త నాన్న ఇద్దరూ కలిసి ధీరజ్ని రెచ్చగొట్టి అక్కడ గొడవ జరిగేలా చేసి ప్రేమని ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ ఒక్క విషయము దానికి తెలిసేలా చేస్తే అది ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటేనన్నా అమూల్య ఎప్పటికైనా నన్ను క్షమిస్తుందనే ఆశ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. విశ్వక్ అయితే అలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక ఈలోగానే ఇక్కడ ప్రేమ అయితే లోపల కూర్చొని ధీరజు అలా తాగి పడిపోవడం ఇదంతా కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎందుకు వాడి గురించి ఆలోచిస్తున్నావు? వాడి మీద నీకు ప్రేమే లేదు కదా, వదిలేసి వచ్చేసావు. వాడు తాగి పడిపోతే నీకెందుకు, ఏమైపోతే నీకెందుకు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? వాడు అలా తాగి పడిపోతే మనసుకి ఎంతో బాధ అనిపించింది. మరి వాడిని అలా వదిలేసి వచ్చేసి ఈరోజు వాడిని అలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు. ఇంటి గుమ్మం ముందు తాగి పడిపోయాడు అంటే వాడి మనసులో ఎంత బాధ ఉందో నీకు అర్థమయ్యే ఉండాలి. కానీ ఏం చేయను, వాడు ఆ రోజు మాట్లాడిన మాటలు నా మనసుకి గాయం చేశాయి. మన వాళ్ళని అవమానించాడు. అంతేకాదు ఆ రోజు నా గురించి నలుగురు ముందు బయట పెట్టాడు. ఆ ఇంట్లో వాళ్ళ ముందు నేను తలెత్తుకుని మొన్నట్లా నేను తిరగలేను. మొన్నటి వరకు వాళ్లతో సంతోషంగా ఉన్న నేను ఈ నిజం తెలిసిన తర్వాత గిల్టీ ఫీలింగ్తో ఆ ఇంట్లో ఉండలేను. ఏంటి ఆ నిజం తెలుసుకున్న అత్త కానీ అలాగే మీ తోటి కోడలు కానీ ధీరజ్ కానీ ఎప్పుడైనా నిన్ను అవమానించారా? అవమానకరంగా మాట్లాడారంటే లేదు. ఎప్పుడు వాళ్ళు నన్ను అవమానించలేదు. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తు కూడా చేయలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు అలా అపార్థం చేసుకున్నావు అని చెప్పేసి విశ్వకు సకల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రేమలో బాధలోంచి బయటికి రాదు. అలాగే ధీరజు అవమానించాడనే కోపంలోంచి కూడా బయటికి రానకి ఒప్పుకోదు. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక భద్రావతి దగ్గరికి వల్లి అయితే వస్తుంది. మనం వేసిన ప్లాన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరూ విడిపోయారు. మీ మేనకోడలు మీ దగ్గరకు వచ్చేసింది. కానీ ఆ నర్మద మాత్రం చాలా తెలివిగా ఇప్పుడు కూపి లాగుతుంది. ఒకవేళ బయటపడిపోతే నా కాపురానికే నష్టం వచ్చేలా ఉంది. నీ కాపురానికి ఎలాంటి నష్టం రాదు. బయటపడే ఛాన్స్ అస్సలే లేదు. ప్రేమని తిరిగి ఆ ఇంటికి రానిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక భద్రావతి అయితే వల్లితో చెప్తూ ఉంటుంది. ఈలోగానే ఇక విశ్వక్ అయితే భద్రావతి వల్లి మాట్లాడుకోవడం చూస్తాడు. అప్పుడే విశ్వక్కి అర్థమవుతుంది వీళ్ళిద్దరూ కలిసే ప్రేమ ధీరజ్ని విడదీశారు. వీళ్ళ గురించి ప్రేమ తెలుసుకుంటే ఖచ్చితంగా తిరిగి వెడుతుంది అని చెప్పేసి ప్రేమ అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. ఇక పక్కనే ఉండి ఫోన్ చేస్తున్నావేంట్రా, ఒకసారి ఇటు రావే అని చెప్పేసి ఫోన్ చేసేసరికి ప్రేమ అక్కడికి వస్తుంది. అక్కడ ఇక వల్లిని భద్రావతి కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవడం ప్రేమ చూసేస్తుంది. చూస్తున్నావా, వాళ్ళిద్దరిని చూస్తున్నావా? నువ్వు ధీరజ్ విడిపోవడానికి అసలు కారణం ఎవరో నీకు తెలుస్తుందనే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి అనేసరికి ఇక మనిద్దరం కలిసి వాళ్ళని విడదీశాం. ఆ వీడియో నువ్వు మాకు చూపించావు కాబట్టి మాకు అడ్వాంటేజ్ అయ్యింది. లేకపోతే వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారనుకుని ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోయాం.
ఆ రోజు వాడిని రెచ్చగొడితే రెచ్చిపోతాడని తెలుసు. ఎక్కడ వాడిని దెబ్బ కొడితే వాడు రెచ్చిపోతాడో మాకు ఆ మాత్రం తెలియదా? అందుకే మా సేన వాడిని రెచ్చగొట్టి వాడి తల్లిని అవమానించేలా మాట్లాడాడు. అప్పుడే కదా వాడు రెచ్చిపోయి ఇక ప్రేమ గురించి బయట పెట్టేయడం జరిగింది. మంచి అవకాశం దొరికింది, ప్రేమని తిరిగి తీసుకొచ్చేసాం. ఇంకెప్పటికీ పంపే ప్రసక్తే లేదు. పంపకండి. పంపితే ఇక అక్కడ ప్రేమ అవమానాలు పడుతూ ఉండాలి. మళ్ళీ వాళ్ళ పంతం నెగ్గిందని వాళ్ళు మళ్ళీ మీ ముందు చాలా గొప్పగా చెప్తూ మీ ముందు కన్నెగరేస్తూ ఉంటారు. మళ్ళీ మీ చెల్లెలు మీ ముందుకు వచ్చి నేను గెలిచానన్నట్టుగా నిలబడి గర్వంగా చూపిస్తుంది. ఆ ఛాన్స్ దానికి ఇవ్వను. అది నన్ను మోసం చేసింది. చెల్లెలయ్యుండి పుట్టింటిని ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. నువ్వు చెప్పిన తర్వాతే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకాలం పుట్టింటి మీద ప్రేమ ఉంది అనుకున్నాను. పగ తీర్చుకోవడానికి ప్రేమ జీవితాన్ని బలి చేస్తుందని అస్సలు ఊహించలేదని చెప్పేసి అంటూ ఉండగానే ఈ నిజాలన్నీ తెలుసుకుని ఆ మాటలు విన్న ప్రేమకి వల్లి భద్రావతి కలిసి కావాలని ధీరజ్ని ప్రేమని విడదీశారన్న విషయం తెలుస్తుంది. ఇప్పటికైనా వెలిగిందా నీకు? ఇప్పటికైనా అర్థమైందా? ఎవరేం చేశారో నీకు తెలిసిందిరా. ఇప్పుడేం చేస్తావు? వెళ్ళిపోతాను. నా ఇంటికి నేను వెళ్ళిపోతాను. వల్లికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వల్లికి బుద్ధి చెప్పి నేను నా సంసారాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పేసి ఇక తిరిగి ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చేస్తుంది. అలా వచ్చేసేసరికి ఏంటి, నిజంగానే వచ్చావా? ఇది నా కల. లేదురా, నిజంగానే వచ్చేసాను. ఏంటి, నిజంగా వచ్చేసావా? ఏ వల్లక్కాయ్, రాను అక్కడే ఉండిపోతానని పగడ్బందీగా ప్లాన్ బాగా చేసినట్టున్నవే. అయ్యో చెల్లాయ్, నేనెందుకు అలా చేస్తాను? నువ్వు రావడం ఆనందమే కదా, కానీ ఇంత సడన్గా ఎలా వచ్చేసావని. ఏ రాకూడదా? అక్కడే సంవత్సరాల తరబడి ఉండిపోయి వాడు నేను ముసలోళం అయిపోయాక కలుసుకోవాలా ఏంటి? వాడి మీద ప్రేమ నాకెప్పటికీ చావలేదు. ఆ కాసేపు ఆవేశం గడప దాటేలా చేసింది. ఆ తర్వాత వాడి మీద ఉన్న ప్రేమ, వాడు నా మీద చూపించిన ప్రేమ అర్థం చేసుకున్నాను కాబట్టి తిరిగి వచ్చేసానని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఏంటే ఇదంతా? నా కళ్ళు మా అన్న విశ్వక్ తెరిపించాడు. వాడు మనిద్దరినీ కలపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఒకప్పుడు మా అన్న ఈ కుటుంబం మీద పగతో ఉండేవాడు. కానీ ఈరోజు మనిద్దరం కలుస్తున్నామంటే కారణం వాడే. వాడు నా కళ్ళు తెరిపించి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసేలా చేశాడు. ఇక్కడ ఏం జరిగిందో, ఎవరి కారణంగా మనం విడిపోయామో వాడి ద్వారాగా తెలుసుకున్నాను. వాళ్ళకి బుద్ధి చెప్తాను. ఎట్టి పరిస్థితిలోని వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పేసి వల్లి వైపు చూస్తూ మాట్లాడుతుంది. ఏంటి, ఆ విశ్వగాడు చేశాడే ఇదంతా? వాడి పని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే, ఏంటి, నిజంగానే విశ్వక్ చేశాడా? అవును అవును అమూల్య, వాడు చాలా మారాడు. వాడే నన్ను ధీరజ్ని కలపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. నాకు ముందు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. నేను వాడి మాట వినలేదు. కానీ చివరకు నిజమేంటో తెలిసేలా చేసి నా కళ్ళు తెరిపించి తిరిగి నేను నా ఇంటికి వచ్చేలా చేశాడు. ఒకప్పుడు విశ్వక్ వేరు, ఇప్పుడు విశ్వక్ వేరు. వాడిలో చాలా మార్పు వచ్చింది. వాడు నా కోసం, నా మంచి కోసం, ఈ కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడు. ఒకప్పుడు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. నువ్వెప్పుడైతే నిజంగా కేసు వాపస్ తీసుకున్నావో దాంతోనే వాడికి పశ్చాత్తాపం కలిగింది అని చెప్పేసి ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు అమూల్య మనసు మారుతుంది. అమూల్య ఇక విశ్వక్ విషయంలో చాలా కోప్పడుతుంది. ఎన్నిసార్లు వెంటపడినా అందరూ కూడా అప్పుడు విశ్వక్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇక అమూల్య అన్నాడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది విశ్వక్ కోసం, కానీ విశ్వక్ అయితే రాడు. ఆ తర్వాత ఆ విశ్వక్ ఉండే ప్లేస్కి అమూల్య అయితే వెళుతుంది. నిజంగా నువ్వు మారావంటే నేను నిన్ను నమ్మలేదు. నువ్వు ఇంతగా మారుతావని నేను ఊహించలేదు. నీలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్యని, మా వదిన్ని మళ్ళీ కలిపావు. నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అంటూ చేతులు జోడించి మరీ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇంకెప్పుడు నీ విషయంలో నిన్ను బాధపడేలా నేను మాట్లాడను అని చెప్పేసి సారీ కూడా చెప్తుంది తనని అవమానించినందుకు. అలా అమూల్య విశ్వకుల మధ్య కోపతాపాలు పోయి మళ్ళీ వాళ్ళిద్దరూ దగ్గరయ్యే సిచ్యువేషన్లు ఏర్పడతాయి. అలా విశ్వక్ పూర్తిగా మారడం కారణంగా ప్రేమ కళ్ళు తెరిపించి ప్రేమ ధీరజ్ని ఒకటి చేస్తాడు. ఇక ప్రేమ ధీరజ్ ఒకటవడంతో విశ్వక్లో మార్పు చూసి అమూల్య మనసు మార్చుకుంటుంది. ఇక మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఎప్పుడైతే ప్రేమ ధీరజ్ ఒకటవుతారో ఇక భద్రావతికి పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? ధీరజ్ ప్రేమ మళ్ళీ కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేసేయండి.
మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.